సినిమా అయితే వేరే లెవెల్. నేను ఫస్ట్ సినిమా కాకుండా మ్యామ్ మీ స్పీచ్ చూసాను మ్యామ్ మొన్న ఈవెంట్లో. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. నిజంగా బ్లైండ్ క్యారెక్టర్ కాదు, నిజంగా బ్లైండ్గానే ఈ సినిమా వెళ్ళి చూడొచ్చు. నిజంగా మీ అందరికీ చాలా అంటే చాలా బాగా నచ్చింది. నాకు ఈ సినిమా చూసినప్పుడు ఒకటి గుర్తొచ్చింది, లవ్ ఇస్ బ్లైండ్ అంటారు కదా. ఈ సినిమా చూస్తే అది అర్థమవుతుంది మ్యామ్, లవ్ ఇస్ బ్లైండ్ అనేది. నాకైతే అసలు నెక్స్ట్ లెవెల్ అనిపించింది. మ్యామ్ యాక్టింగ్ అయితే అసలు వేరే లెవెల్ అన్న. నిజంగా అసలు చాలా అంటే చాలా మంచి సినిమా ఇది. ఒక మంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీ అనమాట. అంటే నిజంగా చెప్పాలంటే అసలు సినిమా మొత్తంలో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అసలు స్టోరీ కూడా కాదు, హీరోయిన్ని చూసుకుంటూ ఉండిపోవచ్చు. నిజంగా అంత మంచిగా ఉంది అసలు. ఆ క్లైమాక్స్ అయితే అమ్మ బాబోయ్. అంటే మనకి అప్పట్లో ప్రేయసి రావే దాంట్లో శ్రీకాంత్ గారి క్యారెక్టర్ ఉంటుంది చూడండి, సేమ్ అలానే అనిపించింది నాకు. హీరో గారిని చూస్తే కూడా ఆ క్యారెక్టర్ కానీ అతని యాక్టింగ్ స్కిల్స్ కానీ అంతా చాలా అంటే చాలా మంచిగా ఉంది నిజంగా. అంటే ఇటువంటి టైంలో ఈ సమ్మర్లో ఒక మంచి కూల్ సినిమా దొరికిందంటే రమణి కళ్యాణం అనమాట. థియేటర్లో ఉంది, మీరు అందరూ వెళ్ళి చూడండి. నేను లాస్ట్ ఒకటే చెప్తా, ఈ రమణి కళ్యాణం అనే సినిమా ఎలాంటి వాళ్ళు చూడాలంటే పిల్లలు, పెద్దోళ్ళు, పెళ్ళైన, పెళ్ళికానో, లవర్నో, లవ్లైన, బ్రేకప్ అయిన, ఆఖరికి ముసలి కూడా, ముఖ్యంగా లవర్స్ అందరూ వెళ్ళి సినిమా చూడండి. మీ లవర్స్తో చూడండి, బ్లైండ్గా మీ ఫ్యామిలీతో వెళ్ళి చూడండి, మీ అందరికి నచ్చుతుంది. కంగ్రాట్స్ మ్యామ్, థ్యాంక్ యూ. నమస్తే అండి. ఇప్పుడే రమణి కళ్యాణ్ సినిమా చూడడం జరిగింది. నిజం చెప్తున్నా, జానీ ఎస్ పాప ఎంత క్యూట్ ఉంది బా హీరోని పాప. చాలా బాగా అనిపించింది. ఈ సినిమాలో కొన్ని పాయింట్స్ ఉన్నాయి. ఎంత మంచి లవ్ స్టోరీ అంటే ప్రతి ఒక్కరు కూడా చాలా క్లీన్ లవ్ స్టోరీ. చిన్నోళ్ళు, పెద్దలు, ముసలి కూడా చూడొచ్చిన సినిమా. మంచి దమ్ముడి సినిమా. నిజంగానే చెప్తున్నా, ఇంటి ముందు నాటుతున్న చెట్టు సినిమా సూపర్ హిట్. ప్రతి ఒక్కరు కూడా సినిమా చూసి ఇలాంటి సినిమా తీయాలని మర్చిపోదొకనా. ఒక సినిమాలో ఈ ఇంట్రో సీన్ ఉంటుంది భయ్య. అంటే మీరు చూడండి, రంగస్థలంలో రామ్ చరణ్ చోటు ఉంటే సూపర్ హిట్ అయింది. మన రాజధి గ్రేట్ రవితేజ బ్లైండ్ ఉంటే సూపర్ హిట్ అయింది. ఈ సినిమాలో హీరోయిన్ కూడా బ్లైండే. సో ఈ సినిమాని కూడా దయచేసి ఇలాంటి సినిమాని ఎంకరేజ్ చేయాలి. బ్లైండ్ సినిమా హీరోయిన్ కోసం వెళ్ళిపోవచ్చు. అంత మంచి దమ్మున సినిమా, ప్రతి ఒక్కరు బాగా నచ్చింది. అంటే సముద్రం ఉంటుంది చేప, ఎంత క్యూట్ ఉంది మా హీరోయిన్ పాప. చాలా బాగుంది మేడం. మేము చూసినంతసేపు స్క్రీన్ చాలా అద్భుతంగా అనిపించింది. సో ఇందాక మా ఫ్రెండ్ చెప్పినట్టు ఈ తెలుగు ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది మోస్ట్ టాప్ యాక్ట్రెస్ ఎవరంటే దీప్షిక అని చెప్పొచ్చు. చాలా గొప్ప వరం మనకు. సో విష్ ఆల్ బెస్ట్. సినిమా అయితే చాలా బాగుంది. ఎంకరేజ్ చేయాలి మనస్ఫూర్తి దొరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడే చూశాను రమణి కళ్యాణం సినిమా అయితే నిజంగా నెక్స్ట్ లెవెల్. ఇలాంటి సినిమాలు మలయాళంలో, తమిళ్లో వస్తాయి కానీ ఫస్ట్ టైం తెలుగులో వచ్చిందనమాట. సినిమా చూస్తున్నంతసేపు లవ్ స్టోరీలు చాలా వచ్చాయి కానీ ఇది చాలా డిఫరెంట్ లవ్ స్టోరీ అనమాట. అసలు సమ్మర్లో చాలా కూల్ మూవీ. లవర్సే కాదు, ప్రతి ఒక్కళ్ళు వెళ్ళి చూడాల్సిన సినిమా అనమాట. మెయిన్ హీరోయిన్ గారు దీప్సిక గారు బ్లైండ్ క్యారెక్టర్లో చాలా అంటే చాలా లవ్ సీన్స్లో కానీ, తన డైలాగ్ డెలివరీ కానీ, తన పర్ఫార్మెన్స్ కానీ చాలా బాగా పర్ఫామ్ చేసింది. నెక్స్ట్ ఒక స్టార్ హీరోయిన్ కాబోతుంది తనైతే. అలాగే హీరో గారు అయితే వశిష్ఠ గారు అసలు చాలా బాగా పెర్ఫామ్ చేశారు. ఆ క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయ్యి అసలు ఆ వీల్ చైర్లోనే ఉంటూ ఆ లవ్ని చాలా బాగా తీసుకెళ్లారనమాట డైరెక్టర్ గారు. ఇప్పుడే రమణి కళ్యాణం అనే సినిమా చూశాను భయ. అబ్బా సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా మేడం చేసింది భయ. హీరోయిన్ మేడం ఎరగదీసింది అంతే బ్లైండ్గా. తర్వాత బయటకు వచ్చాను, తర్వాత మేడం చూశాను, నాకు బ్లైండ్ వచ్చేసినాక అందాన్ని చూసి. సినిమాలో మేడం యాక్టింగ్ కానీ, ఆ డ్యాన్సులు కానీ, అబ్బా ఆ క్యారెక్టర్ కానీ కుమ్మేసింది అంతే, మామూలు గుమ్మల. సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా కూల్గా. అంటే ఈ సమ్మర్లో ఒక కూల్ లవ్ స్టోరీ అన్నమాట. ఈ సినిమా ఖచ్చితంగా చూడాలి. చిన్నపిల్లలు, పెద్దోళ్ళు, ముసలోళ్ళు, వయసు అయిపోయిన వాళ్ళు. కాబట్టి సినిమా చూస్తున్నంతసేపు అయితే అసలు ఎక్కడ కూడా కామెడీ కానీ, సాంగ్స్ కానీ, ఆ సీన్లు కానీ అన్నీ బాగున్నాయి. ఎక్కడ కూడా వల్గారిటీ సీన్లు అయితే లేవు. కాబట్టి సినిమా చూస్తున్నంతసేపు అయితే ఫుల్ ఎంటర్టైన్మెంట్గా ఫీల్ అయ్యాం. అసలు ఇలాంటి సినిమా దొరకడం మనం చేసుకున్న అదృష్టం.